అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. గురుచరిత్ర అధ్యాయం 3. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. భక్తుడైన అంబరీషుని రక్షించుకు నిమిత్తమై విష్ణుమూర్తి నానా రూపములను ధరించి దూర్వాస శాపమును గ్రహించుట. నామధారకుడు నమస్కరించి, సద్గురోత్తమా, ఓ సిద్ధముని, నాకు ఇప్పుడు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. సంశయాలన్నీ తీరిపోయాయి. ఇంతకు తమ నివాసం ఎక్కడా, మీకు భోజనం ఎక్కడ లభిస్తుందని అడిగాడు. సిద్ధయోగి నామధారకుని ఆశీర్వదించి, నాయనా, ఎప్పుడూ కూడా మేము శ్రీగురుని చెంతనే ఉంటాము. శ్రీగురుని నామస్మరణే నాకు ఆహారం, వారి యొక్క లీలలే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ శ్రీ గురులీల అని ఈ గ్రంథమును నిత్యము పారాయణము లేదా శ్రవణం చేస్తూ ఉంటే భుక్తి ముక్తి శీఘ్రంగా కలుగుతాయి. పరిశుద్ధులై 7 రోజులలో సప్తాహ పద్ధతిలో పారాయణం లేదా శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యము, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభించును, నిష్కాముకులకు ముక్తి లభించును అని చెప్పి తన వద్దనున్న గ్రంథాన్ని చూపించాడు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, స్వామి, మీరు ఆ గ్రంథం గురించి చెప్తూ ఉంటే ఎంతో దూరం నుంచి నడిచి దప్పికగొన్నవానికి అమృతం పోసినట్లుగా అయింది. దీనిని శ్రవణం చేయాలని అనిపిస్తున్నది. నన్ను అనుగ్రహించండి. నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు అని వేడుకున్నాడు. సిద్ధయోగి సంతోషించి వెనుక శ్రీగురుడు పావనం చేసినటువంటి అశ్వత్థ వృక్షము వద్దకు తీసుకువెళ్ళి నామధారకుని తన ఎదురుగా కూర్చుండబెట్టుకుని ఇలా చెప్పసాగాడు. నాయనా, అజ్ఞానం వలన నీలో గురుభక్తి దృఢం కాలేదు. ఆయన్ని అనుమానించడం వల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి. గురువుని సంపూర్ణమైనటువంటి భావంతో సేవించినటువంటి వారికి ఆయన అనుగ్రహం కలగదు. ఎవరైతే నిష్కామంగా సేవిస్తారో వారికే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. నిజానికి గురువు తన పర అనే భేదాన్ని విడచి అందరిపైనను కృపాదృష్టిని సమానంగానే ప్రసరింపచేస్తాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు డాంభికులకు మాత్రము ఆయన కృప లభించదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ సద్గురువు కోరని దాన్ని కూడా ప్రసాదించగల సమర్థుడు. అట్టి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో అందరూ ఆయన్ని సేవించరు. అందువలన కొందరికి ఆయన కృప లభించదు. అప్పుడు వారు తమకి గురువు ఏమీ చేయలేదని చెప్పి నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, శ్రీగురుని లీలలను వినాలని ఉంది అని అవి నాకు వినిపించి నన్ను కృతార్థులను చేయండి అని శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపుడు అని మీరు అన్నారు కదా, ఆయన అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన, శ్రీగురుని పట్ల ఇంత శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు కూడా శ్రీగురుని లీలలు చెప్పమని ఇంత ఆర్తితో అడిగిన వారెవ్వరూ లేరు. నీకు తప్పక పురుషార్థాలు సంప్రాప్తమవుతాయి, శ్రద్ధగా విను అని చెప్పి ఇలా అన్నాడు. జగత్తుకు మూల కారణమైనటువంటి భగవంతుడు మొదట అనేకం అవ్వాలని చెప్పి సంకల్పించినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించాడు. తర్వాత వీటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు బ్రహ్మరూపంలో ఆసక్తే సర్వాన్ని నశింపజేసి సృష్టించింది. సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలించింది. తమోగుణం బలీయమై శివుడై సర్వాన్ని సంహరించింది. అంతేగాని ముగ్గురికి భేదం లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు ఒకడు ఉండేవాడు. అతడు నిష్ఠతో ఏకాదశ వ్రతాన్ని ఆచరించేవాడు. ఒకరోజు దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో అంబరీషుని వద్దకు వచ్చాడు. ద్వాదశి ఒక్క ఘడియ మాత్రమే ఉందనగా వ్రతభంగం కాకుండా ఉండేందుకు అంబరీషుడు దూర్వాసుని త్వరగా స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని భోజనానికి దయచేయవలసిందని వేడుకున్నాడు. అంబరీషుడు పారణ సమయం మించిపోతుందనే ఉద్దేశ్యంతో కొద్ది నీరుని మాత్రం స్వీకరించాడు. అప్పుడు దుర్వాసుడు వచ్చి అతిథిని అలక్ష్యం చేశాడన్న ఉద్దేశంతో, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అప్పుడు అంబరీషుడు హరిని ధ్యానించి వేడుకున్నాడు. హరి ప్రత్యక్షమై దూర్వాస మహర్షితో, ఓ మహర్షి, నీ యొక్క శాపం ఊరికే పోకూడదు. ఆ శాపాన్ని నాకు సంక్రమింపచేయండి అని అడిగాడు. అప్పుడు దూర్వాస మహర్షి, హరి, నీవు భక్తుల పాలిట కామధేనువు. సకల చరాచర ప్రపంచ సృష్టిలో భక్తులను ఉద్ధరించుటకై నీవు నానాయోనులలో జన్మింతువుగాక
అని శపించాడు. ఆ శాపాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అవతరించెను. మరికొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే దర్శనమిచ్చే అవతారం శ్రీ దత్తాత్రేయ అవతారం. ఈయనే యోగిరాజు. అత్రి అనసూయల పుత్రుడై జన్మించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాద శ్రీ స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ గురుభ్యో నమః. 3వ అధ్యాయం సంపూర్ణం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.